హలో గాయ్స్, మీరు చూడవచ్చు ఇప్పుడు మనకైతే ఇన్ని వర్డ్లు ఉన్నాయి, కానీ మన వరల్డ్కి అయితే బ్లాగ్ హీరోస్ అని పెట్టాను. ఇలా చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తాను. ఇది మై వరల్డ్, ఇది మై వరల్డ్ అండ్ వెళ్తాం. ఇదైతే బాగా అప్డేట్ అయింది గాయ్స్. నిజంగా అయితే మోడ్స్ అయితే నేను బాగా చేశాను. దీంట్లో సూపర్ యూస్ మోడ్కి చాలా కష్టపడ్డాను. అసలు ఎంత ట్రై చేసినా రాలేదు. గూగుల్ని అడిగి అది ఇది చేసి ఓకే అప్పుడు తెప్పించాను. ఛానల్కి టైం పడుతుంది. అయినా నెట్ గేమ్ అయితే కాదు, నెట్వర్క్ కాదు, ఇది నో నెట్వర్క్. ఓకే, ఇది వచ్చేదాకా ఆగాలి గాయ్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లేకపోతే మళ్ళీ గేమింగ్ ఛానల్ చేయలేమేమో మనం. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదే ఇదిగో నా కోటని మీరు ఎప్పుడు చూడలేదు కదా. చాలా అంటే చాలా పెద్ద, నిజంగా చెప్పాలంటే. దీనికి కొన్ని లిఫ్ట్లు ఉంటాయి, కానీ మనం లోపల నుంచి ఎందుకు పైనుంచి మీకు మొత్తం చూపిస్తాను ఎంత పెద్దగా కట్టాను. నేను ఊరు బయట కట్టాను గాయస్. ఊర్లో అప్పుడు నేను కట్టినప్పుడు చాలా జాంబీస్ వచ్చాయి, క్రీపర్స్ చాలా మంది వచ్చారు. సో అందుకే ఇదిగో చూసారా, ఇది నా సిగ్నల్స్. అండ్ ఇదిగో ఇదే నా కార్, ఫ్లయింగ్ కార్. ఇది ఇక్కడ నేను నైట్ టైం అనుకుంటాను చల్లగా ఉంటానని. సమ్మర్ కదా, చల్లగా ఉంటుంది. ఓకే, ఇదే మనం ఎక్కెళ్తాం, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది కిందికి వెళ్ళడానికి. ఓకే ఓకే ఓకే, ఇదిగో ఇది నా రూమ్. ఎలా ఉంది మీరే చెప్పండి. బాగాలేకపోతే నేను మళ్ళీ కడతాను నెక్స్ట్ టైం. అండ్ తిను మన రోబోట్, అండ్ మొత్తం కిందికి వెళ్తాను, చూపెడతాను మీకు. వెనమ్ హార్ట్స్ తెలుసా? మన దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. ఇదిగో బ్లాక్ ప్యాంటర్ సూట్స్. ఇప్పుడు ఇది నేను పట్టుకున్నదేమో హల్క్ సూట్. అండ్ కిందికి వచ్చేసాను కదా, యా వచ్చేసాం. అండ్ మన డాగ్స్ ఇవే మన డాగ్స్. డోర్ క్లోజ్ చేద్దాం. ఇది మన వెనమ్ హార్ట్స్. నేను ఎప్పుడైనా దీనిపైన సవారీ చేస్తా. సవారీకి దొరకు బిడ్డ అలాగే. అండ్ నేనైతే ఎప్పుడు చూసినా ఛాలెంజ్ చేస్తూనే ఉంటాను. మీకు చూపెడతాను, ఛాలెంజ్ బాక్స్ చాలా ఉంటాయి నా దగ్గర. మీకు అందరు సూపర్ హీరోస్ పవర్ చూపెడతాను, మార్వెల్ సూపర్ హీరోస్ అందరిది. అండ్ దీని యాంటీమ్యాన్, క్యాప్టెన్ అమెరికా, డెడ్ పూల్, వీళ్ళంతా నాకు తెలియదు. కానీ డాక్టర్ స్ట్రేంజ్, ఐరన్ మ్యాన్ చూపెట్టాలా? మన ఫేవరెట్ ఐరన్ మ్యాన్ చూపెట్టకుండా నేను ఎలా ఉంటాను మీరే చెప్పండి. ఇలా ఉందా మీరే చెప్పండి గాయస్. ఇదే మన పవర్. అండ్ ఇప్పుడు ఎవరిని అటాక్ చేయాలి మీరే చెప్పండి. చంపాలా వద్దా? నాకైతే చంపడం బాగా ఇష్టం, కానీ ఎవరిని చంపాలని డౌట్. మన ఇల్లు మిస్ కావద్దు. అండ్ ఛాలెంజ్ బాక్స్ అన్నాను కదా, ఇదే అది. వెయిట్ ఏ సెకండ్ గాయస్. ప్లీజ్ ఒకటేసారి ఆగండి. నేను ఇప్పుడు చూడలేదు ఆ బాక్స్. వా, నాకేం తెలియదు గాయస్, నిజంగా కట్టలేదు. మీరు వీడు కట్టారు, అసలు వీడు అబద్ధాలు చెప్తారు అని అనుకుంటున్నారు. నేనైతే ఇప్పుడే చూస్తాను నిజంగా ఏమవుతుంది. అసలు ఏం లేదు కదా, నాకు తెలిసి ఇలా ఏమో గాయస్. నేను ఇప్పుడు చూసినట్టుంది, దీని గురించి ఎప్పుడు విన్నాను. దీంట్లో పిగ్లిన్ జాంబీ, నేను మైన్క్రాఫ్ట్ మూవీ చూసాను, దాంట్లోనే అయినా మనకేమీ కాదు. ఇట్లా పెట్టాలి బోను. నేను అసలు మర్చిపోయినా మైన్క్రాఫ్ట్ ఉందని. నైట్ అవుతుంది, నైట్ కావాలన్నా నేను చేయొచ్చు. సారీ, నాకు వెళ్ళాలని ఉంది, భయంగా ఉంది. అలాగే 3 లెట్స్ గో గైస్. నాకేమైనా మీరే ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరే. పోర్టల్ ఓపెన్ అయింది గైస్, వెళ్దామా? నాకు వెళ్ళాలని ఉంది. చూడండి మన ఐరన్ మ్యాన్ ప్లేస్. వెళ్తామా? మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే కన్ఫామ్గా వెళ్తాను. చేస్తారా? అయితే వెళ్ళాక తప్పదు. ఏమైతుంది? ఎక్కడ కూర్చోండి గాయస్. ఇదేం బాల్దో మీరు కామెంట్ చేయండి.
అక్కడ ఎవరు ఉన్నారు, వెయిట్ సెకండ్, మనం చూద్దాం వాళ్ళు ఎవరు వాడు అసలు, ఎవరు నువ్వు వీరుగా ఎవరు పిగ్ లాగానే ఉన్నాను గాయస్, సేమ్ టు సేమ్. వీని హెడ్ నా దగ్గర ఉంది గాయస్, ఉంది. అండ్ ఏంటి స్విమ్మింగ్ పూలా కాలుతుంది గాయస్. వామ్మో, పోర్టల్ మిస్ అయినామా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం గాయస్? ఓకే, నేనంటే పోర్టల్ నుంచి ఎటు పోను, మళ్ళీ ఈ పోర్టల్ దొరకాలి కదా. జూమ్ చేసి చూద్దాం కావాలంటే. నేను వెళ్ళాను గాయస్, ప్లీజ్ మీరేమనుకోవద్దు, వేరే వాళ్ళు అయినా వెళ్తారు కానీ. మనం నెక్స్ట్ టైం వేరే వాళ్ళు క్రియేట్ చేసి వెళ్దాం. ఓకే, నాకు కింద ఏంటో కనిపిస్తుంది, ఏంటది? వెయిట్ సెకండ్ గాయస్. అదే ఎవరు మీరంతా లావాలకు నడుస్తున్నారు గాయస్, లావాలకు కూడా. తన పైన ఏమో ఉంది గాయస్, అదిగో ఎక్కేది అది. నాకు నచ్చింది అది, కానీ వేరే దారి లేదు. నాకు ఇది బాగా నచ్చింది. ఏంటి గాయస్ ఇది? రైడా? నాకు ఇదేం అర్థం కావట్లేదు. దీనికి ఫీడ్ చేయాలనుకుంటా. నన్ను నెట్టేసింది. వాము, మనం పోర్టల్ మిస్ అవుతాం గాయస్ మీరేమనుకోదు, వేరే వాళ్ళు అయినా నేను పోర్టల్ మిస్ అయిన వాళ్ళు వస్తాను. ఏమన్నా ఇంత మంచి కోట కట్టాం, దీంట్లో మిస్ అయితే ఏం లేదు గాయస్. కానీ మన దగ్గర మనకి తెలియని వాళ్ళు అయితే ఇవ్వలేరు. మన మార్వెల్ సూపర్ హీరోస్లో బాణం వేసుకొని ఒకరు ఉంటాయి కదా, వాన్ పవర్ నా దగ్గర ఉంది, చూపెడతాను మీకు. దీంట్లోనే అనుకుంటా. ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ మనకి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇష్టం లేకపోతే వద్దులేండి, కానీ పర్వాలేదు వేసుకుందాం. ఓకే గాయస్, ఇది బాణం అండ్ ఇంట్లో ఫైర్ ఉంది, రోప్ ఉంది, ఏంటో నాకు తెలియదు. ఒకసారి ఇది చేద్దాం. ఇది ఇక్కడ పెట్టేసి ఎంత దూరం వెళ్తుంది చూడండి. చచ్చిపోయారు. నేను చూసాను, అడుగు టెలిస్కోప్ పెట్టి అయినా మీకు చూపిస్తాను. చచ్చిపోయాడు, ఒకటే బాణంతోనే. నేను అటు సైడ్ కొట్టాను, మన గురి చూసి కొట్టలేదు. అడుగు అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు మీరంతా? ఇది కనిపిస్తలేదు నాకు. ఆగు, తప్పించుకుంది గాయస్. కానీ ఒకటే దెబ్బకి చనిపోయింది అది పిగ్గు, అందుకనే ఉంది. చచ్చిపోయింది గాయస్, రెండో బాణంకి చచ్చిపోయింది. అండ్ దాని గురి చూసి కొత్త కాలం అనిపిస్తుంది. నేను అంత ఈజీగా ఏం కొట్టలేను, కానీ మనం చచ్చిపోయింది. మనం వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది గాయస్. సారీ, మీరేమనుకోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. నేను మీకోసం ఏమైనా చేస్తాను. దీంట్లో చాలా సూపర్ హీరో పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వెళ్దాం. మీరు ఏం చేయమంటే అది మాకు కామెంట్లో పెట్టండి. ఎన్ని సూపర్ హీరో పవర్స్ ఉన్నాయో మీరు చూడవచ్చు ఒకసారి. అండ్ ఇది స్టక్ అవుతుంది గాయస్, ఏమనుకోవద్దు కొంచెం. ఇదిగో వీళ్ళందరూ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. హల్క్, వెనమ్ తెలుసా మీకు? వెనమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? చాలామంది ఉంటారు. ఇదిగో వెనమ్ చూసారా, ఇలానే ఉంటుంది. కానీ మన చేయి గ్రీన్ కలర్నే కనిపిస్తుంది, కానీ అదే ఉండదు. ఇదిగో ఇప్పుడు ఉంటుంది. అండ్ మీకు ఇదేంటో తెలుసా? ఇది ఇట్లా చేస్తే ఇదిగో చూసారా, చాలానే ఉంటుంది గాయస్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏం చేయమన్నా చేస్తాను. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఈ గేమ్లో మీరేం చేయమన్నా చేస్తాను గాయస్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు ఏమి చేయమన్నా చేస్తాను. కామెంట్ పిన్ చేయండి, మనమైతే మన వాళ్ళకి వచ్చేస్తాం. ఓకే, ఛాన్స్ అయిపోయి పడుతుంది రావడానికి. వచ్చేసాం. నైట్ అయింది గాయస్. మనం పొద్దున్న ఈజీగా చేయగలం గాయస్.
పొద్దున్న చేయడానికి ఒకటే పాలు కావాలి. అయితే మీకోసం చూపెడుతున్నాను. నా దగ్గర ఏం లేదు, నేను పండుకోవాలి. కొంతమంది పడుకుంటేనే నిజంగా సారీ స్ట్రక్ అవుతుంది. డాక్టర్స్ ఏం తెలిసే ఉంటుంది. యా టైం రీప్రజెంట్ వచ్చేసింది. మీరు మప్పుని చూడండి, మప్పుని చూడండి, పొద్దున్నే తీసేస్తాను చూడండి. ఒక్కోసేపు అది అంతే అయిపోయింది. మళ్ళీ నైట్ చేయొచ్చు, కాదంటే మీరే చూడండి. మళ్ళీ నేను నైట్ చేస్తాను చూడండి. 5 4 3 2 ఊరే వర్షం పడుతుంది. అంటే ఇప్పుడు వర్షం పడుతుందా? నైట్ అయింది. నైట్ నుంచి మళ్ళీ పొద్దున్న చేద్దామా? నాకు ఇప్పుడు పండుకోవాలని లేదు గైస్, అందుకే వామ్మో పొద్దున్న కావడానికి ఇంతసేపు పడుతుంది ఏంటి? అంతే పొద్దున అయింది. ఇది మన పవర్ నెక్స్ట్. అండ్ మనకి 1 ఉన్నాయి గాయస్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏం చేయమన్నా చేస్తాను దీంట్లో. ఇదేంటో చాలా మందికి తెలుసు, ఉల్ఫ్ ఫార్మర్. మీకు ఉల్ఫ్ చూపెట్టాను కదా మా ఇంటికాడ, చూడలేదు అనుకుంటే మళ్ళీ చూడండి. మీరు దానిపైన ఒకసారి చెయ్యమంటారు కన్ఫామ్గా, దానిపైన ఒక స్వారీ చేయండి అని. మా క్రీపర్ మా ఇక్కడనే ఉన్నారు, ఒక్క బాణంకి చచ్చిపోతారు వీటిపైన ఎంత పగలు ఉన్నాయో తెలుసా గాయస్. వాడిని లైటర్తో పేలుతామా? అరే క్రీపర్ గా నిన్నేమన్నా కదా, సర్వైవ్లో నన్ను ఎందుకు ఇట్లా చంపుతావు? నేనేం పాపం చేస్తాందా? చచ్చిపోయావురా ఈరోజు. అంతే సారీ, మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, నిన్ను ఇలా చంపొద్దురా. వాడైతే అట్లానే పోతాడు ఎప్పుడు చూసిన పేలి. టార్ హ్యామర్ ఉంది కాదు గాయస్ మన దగ్గర, దిగడానికి దండగా. ఇది కదా టార్ హ్యామర్. ఎలక్ట్రికల్ పవర్తో గాయస్. వామ్మో నిజంగా నమ్మలేదు నేను గాయస్, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం గాయస్ నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలే క్రీపర్స్ పైన. వీడిని పేలవగలవా? చేయొస్తానంట, నాకేం కావద్దు మధ్యలో. వామ్మో నిజంగా గాయస్ రియల్గా చెప్తున్నా, వీనిపైన ట్రై చేద్దామా? వాటర్ మ్యాన్, ఆక్వామ్యాన్. అలా ఆక్వామ్యాన్ పగ నీ పైన ఎంత పగుందో నాకు తెలియదు అసలు. వాటర్కి వచ్చిన ప్రతిసారి నేను చేస్తా, ఫిషెస్ తప్ప. పప్పీస్ మీరే వచ్చారు? నో వే, పప్పీస్కి ఏంటి గాయ్స్? ఓ నో వే. ఏమన్నా వినంకి ఏం కాదు కదా? ఓ నో నో నో, ఓ నో గాయ్స్. ఇలా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. మీకోసం నేను నెక్స్ట్ టైం చాలా పప్పీస్ని చేయగలను. సారీ గాయస్, చాలామంది ఉన్నారు మన దగ్గర. ఎలాగో చాలా సూపర్. వాల్వరన్ తెలుసా గాయస్? వాల్వరన్ వెళ్ళమని ఎవరు ఉంటారు చెప్పండి? అంటే వాల్వరన్ నేల్స్ ఇగో దీంట్లో ఉంటుంది. ఇగో నేల్స్ పవర్. ఎలా ఉంది గాయస్? మన పప్పీస్ని మనమే చంపేస్తాం. నేను ఆడకపోతుంది అనుకోలే, ఈ క్రీపర్ కానీ చంపుదామని ఇలా అయిపోయింది. నువ్వేంటి తిరుగుతున్నావు బాగా? మీరు దీన్ని రైడ్ చేయమని చాలామంది అనుకుంటున్నారు, కానీ దీన్ని మనం రైడ్ చేయగలం. మునుగుతున్నాం. యా బయటికి వెళ్తే బాగా స్పీడ్గా ఉంటుంది. మళ్ళీ నీళ్ళనే పడ్డాను. దీనికి స్విమ్మింగ్ రా గైస్, మీకోసం మళ్ళీ చేస్తాను. ఎందుకంటే నేను ఒక్క థాట్ జస్ట్ ఇట్లా అన్నాను గాయస్. ఈ వర్షం పడేసరికి నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. అండ్ సారీ గాయస్. ఓ నో, ఇల్లు అంటే కాలిపోయింది గాయస్. ఓ షిట్, ఇంత బంగారం లాంటి ఇల్లు గాయస్, ఇంత ఇల్లు, ఇంత మంచి ఇల్లు.
అది మన డాగ్ కొడుతుంది. అయినా ఇలా అయింది ఎందుకు గాయస్? నా తప్పేదంతా. ఊ చ ఇది కిందికి వెళ్ళేది, పైకి వెళ్ళేది. పోదా పోదా, మనం నార్మల్గానే వెళ్దాం. ఇక్కడ ఏమీ కాదే కదా? అమ్మ ఏమీ కాదే. నువ్వు ఫ్లవర్స్ చా చా. మన సూపర్ హీరో డ్రెస్ కూడా పోయింది. చా ఏంటి గాయస్ ఇది? చా చా. నువ్వు డాగ్స్ అంటే ఎలా వచ్చా? వూ మై గాడ్. చా గాయస్ సారీ, నేను మళ్ళీ ఇల్లు కట్టలేను గాయస్. ఎంత కష్టపడి కట్టాను గాయస్ ఇల్లు. ఈ క్రీపర్ని చంపుదాం అనుకునే టైంకి ఇలా అయింది. మళ్ళీ మోడ్ క్రియేట్ చేయాలేమో. అయినా గాయస్ నాకు అసలు క్రాఫ్టింగ్ అంటే ఇష్టం లేదు. నేను ఈ క్రాఫ్ట్ వాళ్ళకి వచ్చి చంపడానికి ఏదైతేనే అంతా నాశనం అయిపోయింది. గాయస్ ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోవద్దు గాయస్. ఇంత కష్టంగా వెళ్ళిన బంగారం లాంటి ఇల్లు. మనము ఈ ఇల్లును వదిలేద్దాం. మనం ఎంతో కష్టపడ్డాం, కానీ దీనికి గుర్తుగా ఒకటి పెడతాను నేను డైమండ్తోనే. అది పెడితే ఇక మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడైనా గుర్తుగా ఉంటుంది. నా తప్పే ఇది, నా తప్పే అసలు. ఇదంతా నా తప్పే. ఎక్కడ ఉంటుంది అది? డైమండ్ యా. నాకైతే చాలా నాకేమాత్రం నచ్చలేదు గాయస్. ఇలా అయితే నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు చాలా అసలు డిసప్పాయింటెడ్గా ఉంది. నాకు ఎక్కడ పెట్టాలో నా చేతిలో నొక్కుతున్నా గాయస్. మన డాగ్స్ చూడండి ఎక్కడ ఉండాలి అనిపిస్తుంది. సారీ డాగ్స్, మిమ్మల్ని వదిలేసి మేము ఊరెత్తుతున్నాం, మీరేమనుకోవద్దు ప్లీజ్. అంకుల్ వచ్చింది, చుట్టూ అంకుల్ వచ్చింది. ఏంట్రా ఇది ఎదుగుతుంది? నాకెందుకో అర్థమవుతుంది. నేను ఎక్కువ క్రాఫ్టింగ్ చేయను గాయస్, ఎందుకంటే నేను ఎక్కువ చంపుతాను. నాకు ఎలా చేయాలి అర్థమవుతుంది. వచ్చింది, రెండు పెడదాం గాయస్. నా గుర్తుగా ఇదే, నా గుర్తు ఇదే గాయస్. ఎప్పుడు మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇక్కడ వస్తుందా రాదు అంటే పూర్ణతున్నాం గాయస్. నన్ను ప్లీజ్ ఏమనుకోకండి, నన్ను ఏమనకండి. నా బంగారం నుండి ఇల్లు గాయస్. డాగ్స్ మీరేమనుకోవద్దు. మీరు ఎప్పుడైనా ఇక కూర్చోండి, మీరు అందరు ఇక సిట్. వర్షం ఆపేద్దాం గాయస్. నువ్వెక్కడికి వెళ్తావు? సిట్ సిట్. నువ్వు కూర్చోవా? సారీ, మీకోసం కొత్త గోలెమ్స్ పెడతాను మీ దగ్గరికి ఎవ్వరు రాకుండా. గోలెమ్స్ ఉన్నాయి నా దగ్గర. డాగీస్ మీరేమనుకోవద్దు ప్లీజ్, ఇదంతా నా మిస్టేకే గాయస్. మీరు కూడా సారీ, మీకోసం చాలామంది గోలెమ్స్ తెప్పిస్తాను, ఎందుకంటే నేను ఊరోజు వెళ్తున్నాను. గోలెమ్స్ మీరే చూసుకోవాలి. డాగీస్ అయితే మీరు తప్ప ఎవరు చూసుకుంటారు చెప్పండి? మీరే చూసుకోవాలి, ఓకేనా? దయచేసి మీకోసం ఎంతమంది గోలెమ్స్ చేశాను డాగీస్. వెనమాట్స్ సారీ వెనమాట్స్. అండ్ బాయ్ బాయ్ డాగీస్. ఎండర్ పోర్టల్కి సారీ. నువ్వే నా చేతులతో నేనే నా ఇల్లుని నేను ఊరెత్తుకొని వేరే దారి లేదు నాకు.
సో నా నోట్ల నుంచి ఒక్క మాట వస్తలేదు గాయస్. నాకైతే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. నేను ఒక మ్యాప్ క్రియేట్ చేసుకున్న ఈ పంప్కిన్స్ ఉన్నాయి కదా, ఏంటి పంప్కిన్స్ ఏంటి అవి? వఫెలోసా? నాకు పంప్కిన్స్ లెక్క కనిపించింది, సారీ గాయస్. టెలిస్కోప్ తీసుకొని ఊరేస్తాను ఇక. మన ఈ వర్షం పడుతుంది, ఈ వర్షం వల్లనే మొత్తం. వర్షం పడుతా అంటే మెరుపులు ఎట్లా వస్తున్నాయో మీకు బాగా తెలుసు. సో ఎందుకు ఇట్లా అయిందో టైం రిప్రజెంట్ చేయాలి ఇప్పుడు. నైట్ నుంచి పొద్దున్న నుంచి వామ్మో, పొద్దునంటే ఎంత భయంకరంగా ఉందో. అది ఇంకా వర్షం పడుతుంది ఏంటి గాయస్? ఎక్కడెక్కడైనా ఉందో ఆ విలేజ్. పంప్కిన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా విలేజ్ ఉంటుంది. ఎందుకంటే పంప్కిన్స్ మన కోసమే పెట్టారు, మా విలేజ్కి రండి అని. ఇంకో ఇక చెట్లు నరికేస్తారు ఎవరు బాగా. ఎక్కడికి వచ్చానో నాకే గుర్తుకొస్తలేదు. ఇక నేను ఇటు వెళ్తాను. ఏంటవి? పంప్కిన్స్ ఉన్నాయి ఇటు. అంతా నా తప్పే గాయస్ నిజంగా. ఈ వర్షం అవుతలేదు నాకు. ఈ వర్షం వేస్తుంది, మెరుపులు రావనుకున్నాను, మెరుపులు రావు, ఎవరు చావరు అసలు. తార్ హమారు ఎందుకు చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే వర్షం పడుతుంది, మెరుపులు వస్తలేవు, మెరుపులే రావు అసలు అని అనుకున్నా గాయస్. నాకైతే అదే గుర్తొస్తుంది, క్రీపర్ వల్లనే. ఆ క్రీపర్ కానీ ఎప్పుడో ఒకసారి వాడిని ఈసారి ఎంత దారుణంగా చంపానంటే ఇక నేను ఎట్ట వచ్చాను నాకే గుర్తులేదు. తెలియట్లేదు గైస్, అసలు నాకేం తెలియట్లేదు. ఎటు వస్తున్నాను తెలియట్లేదు. ఎటు వెళ్తానో తెలీదు, ఎట్లా వెళ్తానో తెలీదు. సారీ, ఎగుట్టుకుంటూ వెళ్తాను మరి ఎట్లాగో. ఒక్క విలేజ్. అమ్మయ్య గాయస్, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు ఎదుగుదాం మన పని. ఇక్కడ విలేజ్ ఉంది గాయస్. ఏం విలేజ్? చాలా పెద్దది ఇది. వామ్మో, ఎంత పెద్దగా ఉండేంటి. దీన్ని మ్యాప్ క్రియేట్ చేసుకుంటా గాయస్. పర్వాలేదు, ఇక వేరే దారి ఉందా? ఓకే, అంతే ఇక. ఇక మ్యాప్ ఇక్కడ వేసేసి మనం ఇంకో నేస్తున్నాం. నాకు 2 రాజ్యాలు కావాలి. నాకు ఇది ఇక్కడికి ఎప్పుడు వచ్చానేమో గాయస్. ఈ ఊరు నేను ఎక్కడ చూసాను నిజంగా. ఈ ఊరిని ఎప్పుడు నేను చూసాను, ఆ ఊరిని చూసాను. మ్యాప్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఏం కాదు నాకు. పంప్కిన్స్ ఇక్కడ కూడా. ఇన్ని పంప్కిన్స్ ఎవరు పెట్టారా? నాకు తెలిసి అప్పుడే మొలిసాయేమో. అయినా అట్లెట్లా మొలిస్తే సీజ్ చేస్తాను కదా. వామ్మ, ఎక్కడికి వస్తున్నాను? కరెక్ట్ దారి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను? నాకు ఎక్కువ మెయిన్గా అసలు పిచ్చి లేసింది గాయస్. మంచి ప్రదేశానికి వచ్చేసా. అనేక మనం ఏం చేయగలం? అదేంటి? ఇక్కడ ఒక విలేజ్ ఉంది గాయస్. వా,
ఈ మొన్న అబ్బా పోతున్నానో లేదా విలేజ్ దొరుకుతూ ఉన్నది. మళ్ళీ క్రియేట్ మ్యాప్ ఇస్తాను, ఎందుకంటే మనం విలేజ్ని ఎప్పుడు మిస్ కావద్దు. చాలా పెద్ద ఈ విలేజ్ అయితే. మనకి ఎన్ని విలేజ్ దొరికినా నాకు కావాల్సింది చాలా విలేజెస్. ఓకే వచ్చింది కరెక్ట్. ఇది చాలా విలేజెస్ కావాలి. మళ్ళీ ఒక విలేజ్ దొరికితే మళ్ళీ క్రియేట్ చేసుకున్నా. నాకైతే ఈ డిసప్పాయింటెడ్గా ఉంది గాయస్. ఎందుకంటే అసలు ఓకే గాయస్ మనకి ఏ విలేజ్ దొరకలేదు. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. అండ్ ఈరోజు మనకి ఏం దొరకలేదు కాబట్టి నాకైతే ఈ విలేజ్లో స్టే చేయాలని లేదు. మ్యాప్ 6 అంత కదా ఎక్కడున్నాం రా. ఇక్కడ మనం ఏం చూపించలేదు ఏంటి. ఏంటి గాయస్ ఇలా అయిపోయింది. అయినా నాకు ఈ విలేజ్ బాగా నచ్చింది, స్నో విలేజ్. ఎటు వెళ్ళాలి ఏ గాయస్, ఎటు వెళ్ళాలి. నాకైతే ఇటే వెళ్ళాలి ఉంది గాయస్. ఓకే వచ్చాను. ఓకే ఓకే కదా. నాకు చేయట్లేదు. ఓహో ఇయర్ ఉందా అందుకే పోదా. గోళం చుక్కర్లేదు కదా మీ ఊళ్ళో. పర్వాలేదు నేను వేస్తాను. ఓకే గాయస్ నేను ఒక గోళం వేసి నేను ఇక్కడనే మళ్ళీ కోట కట్టుకోవాలి. అంత పెద్ద కోట ఉత్తి పుణ్యానికే వస్తుంది గాయస్. నాకు ఎక్కువ దానిపైన డిసప్పాయింటెడ్గా ఉంది. ఇద్దరు గోళం వేస్తాను, ఇద్దరు ముగ్గురు వేస్తాను సరిపోతే. ఇక్కడ స్నో గోళంలో అయితే చాలా బాగుంటుంది గాయస్. స్నో గోళం చేద్దాం. అండ్ మ్యాప్ నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవాలి. స్నో గోళం స్నో గోళం తినే. నెక్స్ట్ అంతే. నేను మీకు తెలిసే ఉంటుంది ఒక అంతే ఇంతమంది వేస్తున్నాను చాలు, ఎందుకంటే చాలామంది ఉండాలి. 1 2 3 4 5 6 నేనైతే చాలామంది వేస్తాను. గోళమ్స్ అయితే ముగ్గురు 1 2 3 కింద ఒకరిని వేద్దాం. 4 దీనికి ఒక సెక్యూరిటీ కావాలి. అంతే గాయస్. ఇక మనం ఇక్కడనే పండుకోవాలి నైట్ అంతా. నాకు అండ్ దిట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. అండ్ మనకైతే ఇల్లు బాగానే ఉంటుంది. ఇక ఈ చిన్న ఇల్లునే ఉండాలి, వేరే ఇల్లు ఉందని. ఓకే గాయస్ ఈ రోజుకి మొత్తం చాలుతుంది గేమ్ గాయస్. కానీ మీరు ఒక్కటి చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ గట్టిగా నొక్కండి. అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఏమైనా చేయాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీరు నెక్స్ట్ టైం కామెంట్ ఏం పెట్టినా చేస్తాను. ఓకే బాయ్.